పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుంటూ హీరోలు తమ కెరియర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఆడియన్స్ టేస్ట్ ఎలా మారుతుందో అర్థం కాక కొత్త ట్రెండ్స్కి అలవాటు పడుతున్నారు. అలా ఉన్న ట్రెండే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య తెలుగులో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇంకా చాలా హీరోలు కూడా మంచి లీడ్ రోల్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మాక్సిమం ఒక పాన్ ఇండియా సినిమా ఇంపార్టెన్స్ ఈ మూవీకి సంతరించుకుంది. తమిళ హీరోలు తెలుగులో చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వారసుడు కోసం విజయ్, సర్ కోసం ధనుష్, ప్రిన్స్ కోసం శివకార్తికేయన్, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే వీరందరికంటే ముందే సూర్య తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఒక చిత్రం చేస్తాడని ప్రచారం సాగింది. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు కూడా సూర్య బిజీనే. ముందు కంగువ రిలీజ్ చేయాలి, ఆ తరువాత ఆకాశం నీ హద్దురా కాంబినేషన్లో మరో మూవీ, బాలీవుడ్లో కర్ణుడి జీవితం ఆధారంతో ఇంకో పాన్ ఇండియా ఫిల్మ్. ఇలా ఉంది సూర్య స్పీడ్. ఇదే స్పీడ్లో టాలీవుడ్ వరకు వచ్చి ఒక సినిమా చేయబోతున్నాడట సూర్య. ఆ సినిమా మరేదో కాదు, పుష్ప 2. విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ సూర్య సర్ప్రైజ్ చేసిన విధానం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పట్లో మర్చిపోదు. ఆ రేంజ్ లో ఈ క్యారెక్టర్ క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పుష్ప 2లో రిపీట్ కానుందని, అది ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అని ప్రచారం సాగుతోంది. ఇంతకీ సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.